నాకు ఓ ఆడపడుచు ఉండేదని చెప్పాను కదారా. చెల్లెలంటే నా భర్తకు పంచ ప్రాణాలు. ఆ అమ్మాయి దూరం అవ్వడంతో బెంగ పెట్టుకుని చనిపోయాడు. అయ్యో పాపం. ఈ రోజుల్లో కూడా చెల్లెలంటే అంత ప్రేమ ఉన్నవారు ఎవరుంటారు చెప్పండి? మీ ఆయన చాలా మంచివారు. ఏం మంచితనంలే, చెల్లెల మీద ప్రేమతో నాకు అన్యాయం చేశాడు. తారా, ఇక మేము వెళ్ళొస్తాం. ఇంట్లో డాడీ కూడా బెంగగా ఉంటున్నారు. సరే సృజన, నేను వచ్చి సార్తో మాట్లాడతానులే. నువ్వు ధైర్యంగా ఉండి సార్కి ధైర్యం చెప్పాలి. దాదా దాదా. బాయ్. సరే సరే. అన్నయ్య, అన్నయ్య. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అన్నయ్య? అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అన్ని నువ్వే అయి పెంచావు. ప్రపంచమంతా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఇద్దరు నాతో ఉంటే చాలనుకున్నాను. ఒకరు నువ్వు, ఇంకొకరు గోపి. గోపి గతాన్ని, దాంట్లో ఉన్న నా ప్రేమని కూడా మర్చిపోయాడన్నయ్య. ఇప్పుడు నువ్వు కూడా మన బంధాన్ని మర్చిపోయి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. ఇక నేనెవరి కోసం బతకాలన్నయ్యా? ఎవరి కోసం బతకాలన్నయ్యా? అన్నయ్య, మనకి బంధువులెవ్వరూ లేరు. కష్టాలు కన్నీళ్ళే మన బంధువులు. ఇప్పుడు వాటినే నాకు మిగిల్చి వెళ్ళిపోయావా అన్నయ్య? ఇక్కడికొచ్చాక చాలా సార్లు నిన్ను తలుచుకున్నాను, కానీ నువ్వు వదిన ఎక్కడున్నారో నాకు తెలియలేదు. ఎక్కడ వెతకాలో కూడా నాకు తెలియదు. నీ దగ్గర నుండి వచ్చేసాక నా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. నువ్వైనా వదినతో సుఖంగా ఉంటావని ఆశతో బతుకుతున్నాను. ఇప్పుడు అది కూడా పోయిందన్నయ్య, అది కూడా పోయింది. నిన్ను వదిలి వెళ్ళిపోయానన్న కోపంతో నాకు ఆఖరి చూపు కూడా లేకుండా చేసావా? నీ జ్ఞాపకాలుగా కళ్ళ నిండా కన్నీళ్ళు, గుండె నిండా బాధనే మిగిల్చావా?
తారా, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆశ్రమానికి శ్రీకర్. ఆశ్రమానికా? ఈరోజు ఏమైనా ఫెస్టివలా? కాదు శ్రీకర్, నాకు అన్నయ్య లాంటి వ్యక్తి ఉండేవాడు. అతను దేవుడిచ్చిన వరమని సంబరపడేదాన్ని. అలాంటి వాడు సడన్ గా అరే తారా, ఏమైంది? అతను సడన్ గా ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడంట. సారీ తారా, ఇంతకీ ఈ విషయం నీకెప్పుడు తెలిసింది? నిన్ననే తెలిసిన వాళ్ళు చెప్పారు. తారా, నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. ఒక్క క్షణం ఆలోచించు. మనిషి భూమి మీద ఎంతకాలం బతికాడు అనే దానికంటే జ్ఞాపకాల్లో ఎంతకాలం బతికాడు అనేది ముఖ్యమని పెద్దలంటారు. ఆ లెక్కన అతను చనిపోలేదు, నీ జ్ఞాపకాల్లో బతికే ఉన్నాడు. శ్రీకర్, అనాథాశ్రమంలో అన్నయ్య పేరున అన్న సమారాధన చేద్దామనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను. మంచి పని చేస్తున్నావు తారా. అతని పేరు మీద ఈరోజు కొంతమంది భోజనం చేస్తారు. అంతకంటే కావాల్సిందేముంది? నీతో పాటు నేను కూడా రావచ్చా? ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలా అని అనుకుంటున్నాను. రా శ్రీకర్. ఏ నాయక్, ఇక్కడ నా షర్ట్ ఉండాలి. ఏం చేసావు? ఇక్కడేం లేవు గిరి, చూసే నా బట్టలు ఆరేస్తున్నాను. అబద్ధాలు అడకు, నువ్వు కావాలని చేశావు. లేదు గిరి, నిజంగా ఇక్కడ ఏ షర్టు లేదు. ఇది నా షర్టే, నువ్వే కింద పడేసి ఇప్పుడు లేదని అబద్ధాలు ఆడుతున్నావు. ఆగండి ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? నాయక్ నా షర్ట్ తీసి కింద పడేసి తన షర్ట్ ఆరేసుకుంటున్నాడు సార్. అడిగితే కొడుతున్నాడు సార్. ఏమి నాయక్, ఏంటి గొడవ? నేను బట్టలు ఆరేసుకుంటున్నప్పుడు ఇక్కడేం లేవు. గిరియే అనవసరంగా గొడవ పడుతున్నాడు. లేదు సార్, వీడు మొదటి నుంచి ఇంతే, అందరితోనూ గొడవలు పెట్టుకుంటున్నాడు. నిన్న పరశురాముని కొట్టాడు. వాడు మంచివాడు కాబట్టి మీకు చెప్పలేదు. నాయక్, ఈ ఆశ్రమం నడపడానికి నేను నానా పాటలు పడుతుంటే మీరు చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారా? లేదు సార్. నువ్వు వీడితో కలిసి ఉండకూడదు. కొంతకాలం ఒంటరిగా ఉంటే నీ రోగం కుదురుతుంది. పద నాయక్. సార్